హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైబర్ సతీష్. నిన్న నేను ఒక వ్యక్తి కోసం రక్తదానం చేశాను. ఆ వ్యక్తికి రేపు ఓపెన్ హార్ట్ సర్జరీ జరగబోతుంది. అంతా బాగా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కేర్ హాస్పిటల్ మలక్పేటలో అయితే రక్తం డొనేట్ చేశాను. మన బాడీ వెయిట్, బ్లడ్ ప్రెషర్, హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసి మనం అంతా నార్మల్ గా ఉంటే రక్తం డొనేట్ చేయవచ్చు. మన బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మనం ఇచ్చే రక్తం ఒక మనిషి జీవితానికి కొత్త ఆశగా మారవచ్చు. ప్రమాదాల్లో గాయపడిన వారికి, పెద్ద ఆపరేషన్స్ జరిగేటప్పుడు, ఎస్పెషల్లీ హార్ట్ సర్జరీలు జరిగేటప్పుడు రక్తం అవసరం అవుతుంది. అలానే డెలివరీస్ టైంలో కూడా కాంప్లికేషన్స్ పెరిగినప్పుడు రక్తం అవసరం అవ్వచ్చు. అందుకని మనందరం రక్తం డొనేట్ చేద్దాము. మీరు ఆరోగ్యంగా ఉంటే రక్తదానం చేయడానికి అర్హులైతే ఒక్కసారి రక్తదానం చేయండి. ఒక ప్రాణానికి అండగా నిలవండి. మనం ఇచ్చిన రక్తం 48 గంటల్లో మన బాడీలో మళ్ళీ తయారవుతుంది. మన గుండె పనితీరు బాగా అవుతుంది. ఒక బ్లడ్ డొనేషన్ మరొక బ్లడ్ డొనేషన్ మధ్యలో 90 రోజుల గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. మీ రక్తం ఎవరికో ఒకరి జీవితానికి రెండో అవకాశం కావచ్చు. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. మనం ఒక్కసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలని కాపాడవచ్చు. అందుకని రెగ్యులర్ గా నేను బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాను. జనరల్ గా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అయితే బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాను. ఈసారి ఇక్కడ ఇచ్చాను. ఫ్రెండ్స్, బ్లడ్ డొనేట్ చేయడానికి ప్రయత్నించండి.